హలో అండి, అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీ అంతా గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత టెంపుల్కి వెళ్తున్నామండి. 7 మెంబర్స్ ఉంటాము. ఆటో మా ఇంటి దగ్గర అయింది, చాలా నెమ్మదిగా తీసుకెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. ఇంకా మాకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు, ఆయన రాలేదు, వేరే పని మీద వెళ్ళారు బయటికి. చూడండి, రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి వచ్చేసాము. గౌరీపట్నం కూడా వచ్చేసాము. కింద టిఫిన్స్ చేసి బయలుదేరామన్నమాట. సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి 3:30 గంటలు పట్టింది. ఇదిగోండి మెట్లు ఎక్కుతున్నాం. ముందు మా ఆడపడుచు మోకాళ్ళ మీద ఆడవడానికి వెళ్ళిపోయిందండి. మేము వెనకాల వెళ్తున్నాము. ఇదిగో తిని మా ఫ్రెండు. అందరం మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాము. ఈ లొకేషన్ చాలా బాగుందండి చూడడానికి. నేను, మా అబ్బాయి, మా వారు, మా వియ్యంకుడు గారు, వెనకాల మా ఫ్రెండ్ వస్తుంది. మా అమ్మాయి ఏమో వీడియో తీస్తుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి మా ఆడపడుచు మెట్లు ఎక్కుతుంది మోకాళ్ళ మీద. ఈ నిర్మలగిరి మేరీమాత టెంపుల్ 1979లో స్టార్ట్ అయిందంటండి. చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ నుంచి చూస్తే ప్రాంతం అంతా చాలా బాగుంది. చూడండి, లొకేషన్ చాలా బాగుంది. మా ఆడపడుచు ఎలా అయితే మెట్లన్నీ ఎక్కిస్తుందండి. ఈమెకి చాలా భక్తి ఎక్కువ. చూడండి, ప్రార్థించుకుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ అన్నీ భారతీయ సాంప్రదాయబద్ధంగా జరుగుతాయండి. తలనీలాలు ఇస్తారు, తర్వాత పువ్వులు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు. ఎక్కడెక్కడి నుంచో చాలా జనం వచ్చారండి. భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఇక్కడ చాలా కట్టడాలు ఉన్నాయండి. ప్రార్థనా మందిరాలు అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుందండి ఇక్కడ చూడడానికి, ప్రశాంతంగా ఉంది. మా అబ్బాయి పైనుంచి అంతా చూస్తున్నాడు, లొకేషన్ అంతా. నేను వెనకాల వెళ్తున్నాను చూడడానికి. మా అమ్మాయి ముసుగేసుకొని ప్రార్థించుకోవడానికి వెళ్తుంది. చూడండి, ఇక్కడ సిలువ వేయబడ్డ క్రీస్తు వారు కనిపిస్తున్నారు. చూడండి, సిలువను పట్టుకుని ప్రార్థించుకుంటుంది మా ఆడపడుచు. మా రాణి ఏమో కొబ్బరికాయ కొడుతుంది, ఒక పట్టాన్ని పగలట్లేదు. చూడండి, ప్రసాదం తింటున్నారు ఇక్కడ. మేము కిందే టిఫిన్స్ చేస్తాము. మా ఆడపడుచు పైన తింటుందన్నమాట. మోకాల మీద నడిచి వచ్చింది కదండి, దానివల్ల ఇప్పుడు తింటుంది. చూడండి, ఇక్కడ గాయపడిన తన కుమారుడిని ఒళ్ళో పెట్టుకుని చూస్తుంది మేరీమాత. ఈ దృశ్యం చూస్తే చాలా బాధ అనిపించింది. అందరం దర్శించుకొని ప్రార్థించుకున్నాము. ఇప్పుడు వేరే టెంపుల్ లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడేమో సిలువ వేయబడ్డ క్రీస్తు వారు కనిపిస్తారు, పూలమాలలు వేసి. ఒక్కొక్కరం ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేస్తున్నాము. చూడండి, ఇక్కడ తుక్కుపోతున్నారు, బయటకు రావట్లేదు. గంట కొడుతున్నారు ఈయన. ఇక్కడ షాప్లోకి వెళ్ళిందండి మా అమ్మాయి. ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయండి రేట్లు. ఇక్కడ మా ఆటో డ్రైవర్ గారు, మా ఆయన గారు ఏవో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ ఎదురుగా కనబట్ట టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామండి.